ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులకు శిక్ష పడే విధంగా సీబీఐతో దర్యాప్తు చేయాలన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయడం వల్ల పూర్తి స్థాయిలో న్యాయం జరగదని భావిస్తున్నట్లు తెలిపారు. సీబీఐతో విచారణ చేయాలని కాంగ్రెస్ నేతలే లేఖలు రాశారని అన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్తో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవదన్నారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు జరగాలని వారు పదే పదే డిమాండ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐకి నేరుగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఉత్తరాలు రాశారు. కాబట్టి ఈరోజు వారు అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరింత సమర్థవంతంగా దోషులకు శిక్ష పడే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మరి ఈరోజు సిబిఐ దర్యాప్తు జరిపితే బాగుంటుందనేటువంటి విషయం మనవి చేస్తా ఉన్నాను. పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడున్నటువంటి పోలీస్ దర్యాప్తు జరపాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు జరుపుకోవడం అనేటువంటిది ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, మీరు ఏమాత్రం మేము బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కు కాలేదని మీరు భావిస్తే, ఏమాత్రం ఈరోజు దోషులకు శిక్ష పడాలంటే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను.